ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకుందాం. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. 100% సమస్తం కూడా సాధ్యమే. ప్రభు మనతో ఉంటే సమస్తం కూడా సాధ్యమే. హల్లెలూయా. మరి ఏది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో, యేసుక్రీస్తు ద్వారా మనకు సమస్తము సాధ్యమే. ప్రభు మీద ఆధారపడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నీకు అన్నీ కూడా సాధ్యమే. ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధ్యమే. నువ్వు పాస్ అవుతావు, మంచి ర్యాంక్ వస్తుంది. బిజినెస్లో అభివృద్ధి పొందడము సాధ్యమే. హల్లెలూయా. మంచి లాభాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీ సేవను దేవుడు దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీకున్న ఇబ్బందుల్లో నుంచి విడిపించి నీకు అన్నీ కూడా సాధ్యపరుస్తాడు. మంచి జాబ్ ప్రమోషన్ కూడా ప్రభు ఇచ్చి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. కుటుంబంలో శాంతి, సమాధానం, నీకు మంచి స్వస్థత కూడా సాధ్యమే. హల్లెలూయా. ఇక్కడ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల దగ్గరికి దయ్యం పట్టిన ఒక చిన్న పిల్లని తెచ్చినప్పుడు, మరి శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు, ఆ వ్యాధిని స్వస్థపరచలేకపోయినారు. ఈ విషయాన్ని యేసుప్రభు వారు చెప్పినప్పుడు యేసుప్రభు వారు శిష్యులను గద్దించినారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీరు ఎందుకు స్వస్థపరచలేదు? అప్పుడు యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది, బాబు స్వస్థపడినాడు. హల్లెలూయా. శిష్యులు ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేదని. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీ అవిశ్వాసం వలనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి నీవు వెళ్ళి అక్కడికి తప్పుకు అంటే అది తప్పుకుంటుంది. అలాగునే నీవు విశ్వాసం కలిగి మాట్లాడు, విశ్వాసం కలిగి జీవించు. మరి విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. ఆమేన్. మన విశ్వాసము దేవుని యందుంది, యేసుక్రీస్తునందు ఉన్నది. హల్లెలూయా. ప్రభు ద్వారా సమస్తము సాధ్యమే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి, బలమైన విశ్వాసం ఇవ్వండి, గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.